కాలచక్రంలో 4వ రాశి దేవగురు బృహస్పతి ఇప్పుడు ఆ రాశిలోనే వెళ్ళబోతున్నాడు, కర్కాటక రాశి. చూసుకున్నట్లయితే ఈ రాశి లోపల దేవగురు బృహస్పతి రావడం వల్ల అందరు అంటుంటారు చాలా బెస్ట్ గుడ్ చాలా చాలా అవుద్ది అలా అవుద్ది ఇలా అవుద్ది అంటుంటారు. కానీ మీకు ఒక మాట చెప్తా, దేవగురు బృహస్పతి మూల త్రికోణ రాశి ధనుసు రాశి, అది మీకు 6th హౌస్ లో వచ్చింది. సో రాబోయే రోజుల్లో మీకు బాగుంటుందా బాగుండదు నాకు తెలియదు, కానీ ఒక మాట చాలా స్ట్రాంగ్ గా చెప్పగలుగుతాను. రాబోయే రోజుల లోపల మీరు ఎఫర్ట్స్ చాలా ఎక్కువ చేయబోతున్నారు. కొన్ని బాధ్యతలతో పాటు కొద్ది డిసిప్లిన్ కూడా మీరు రాబోయే రోజుల్లో జీవితం లోపల ఇంక్లూడ్ కాబోతుంది. ఇంతకు ముందు చాలా బద్ధకం ఉండే, ఇంతకు ముందు అనవసరమైన విషయాల గురించి ఎక్కువ మాట్లాడారు, ఎక్కువ చూశారు. కానీ రాబోయే రోజుల్లో కొద్ది డిసిప్లిన్ తో పాటు ఫ్యూచర్ కి సంబంధించిన కొన్ని ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో పరిపక్వతతోటి దాని గురించి ఆలోచించే అవకాశాలు ఉండబోతున్నాయి. కానీ టైం ఒక రకంగా చెప్పాలంటే 9th లార్డ్ కూడా రాశిలోనే ఎగ్జాల్టెడ్ ఉండడం వల్ల కేంద్ర త్రికోణం లోపల మీ వ్యక్తిత్వంలో పరివర్తన కనుక జరిగినట్లయితే మిగతా అన్ని చోట్ల ఆటోమేటిక్ గా పరివర్తనలు జరుగుతాయి. సర్వం శివార్పణమస్తు. కనుక మాట చెప్తే తెలుసుకోండి, ఈ సూత్ర అనుసారంగానే ఫాలో అవ్వండి. మీరేం చేసినా ఎలా చేసినా శివుడికి అంకితం చేయండి. ఎందుకని తెలుసుకోండి. ఈ కర్కాటక రాశిలో దేవగురు బృహస్పతి ఎగ్జాల్టెడ్ ఉండడం కారణం ఏంటంటే వీళ్ళు చాలా నిర్మలంగా ఉంటారు. మీరు చాలా నిర్మలంగా ఉండడం వల్ల ప్రతి విషయాన్ని ఎక్కువ పట్టుకోకండి, వదిలేయండి, శివుడిని అంకితం చేయండి. మీరు కేవలం పని చేయండి, ఫలితం శివుడు మీకు ఆటోమేటిక్ గా ఇచ్చి తీరుతాడు. ఒక మాట చెప్తే తెలుసుకోండి, ఎవరి జోలికి వెళ్ళకండి, మీ జోలికి వస్తే వదలకండి. పాయింట్ ఒకటి తెలుసుకోండి. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే పూర్తి వీడియో చేయడం జరిగింది ఈ దేవగురు బృహస్పతి ఎఫర్ట్స్ ఏ ప్రకారంగా ఉంటాయని. కింద లింక్ ఉంది, కుదిరినట్లయితే చూడడానికి ప్రయత్నించండి. అలాగే మన ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సర్వం శివార్పణమస్తు.